హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము. కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి అని చెప్పి రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా! మనము ఈ రోజుల్లో చాలా మందిని చూసినట్టయితే దైవ సేవకులు అంటే లెక్కలేని వారిగా ఉంటారండి. వారికి ఎటువంటి గౌరవం ఇచ్చేవారిగా ఉంటారు. వారిని హేళన చేసేవారిగా, వారిని అవమానించేవారిగా, వారిని ఎప్పుడు బాధ పెట్టేవారిగా ఉంటారు. కానీ ఒక దైవ సేవకుడు తన జీవితమును దేవునికి సమర్పించుకుంటాడండి. ఆత్మను కాపాడాలని, ఆత్మను రక్షించాలని, అనేకులు ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్లకుండా దేవుని రాజ్యమైన పరలోక రాజ్యానికి వెళ్ళాలని చెప్పి తన జీవితాంతము ప్రయాసపడేవాడిగా ఉంటాడు. కాబట్టి అటువంటి సేవకుని మనము అవమానించి బాధ పెట్టేవారిగా కాకుండా మనము ఆ సేవకుని మాట వింటూ ఆయనకు లోబడి జీవించాలని చెప్పి, అలా కాకుండా దైవ సేవకుని బాధ పెట్టినట్టయితే, ఆ దైవ సేవకుడు ఒకవేళ దుఃఖంతో మన ఆత్మను కాసినట్టయితే అది నిష్ప్రయోజనము. కానీ ఆయన ఆనందంతో చేయలాగిన ఆయన మాట వినవలను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నీ కొరకు పట్టించుకోకపోయినా, పట్టించుకున్నా దేవుని తర్వాత దైవ సేవకుడే నీ గురించి పట్టించుకొని నిన్ను ఆదరించేవాడిగా, నేను సరైన మార్గంలో నడిపించే ఒక నాయకునిగా, నువ్వు తప్పు చేసినప్పుడు, పడిపోయినప్పుడు దేవుని మార్గం నడిపించే ఒక మార్గదర్శిగా ఉంటాడు. కాబట్టి సేవకుని మాట వింటూ ఆయనకు లోబడి జీవించండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.